బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు నయా నరకాసురుడు వచ్చారని, ఇళ్లు కూలగొడుతున్నాడని భయపెడతానని మాజీ మంత్రి హరీష్ రావు మూసీ పరివాహక ప్రాంతంలోని హైదర్షా కోటలో హైడ్రా మూసీ బాధితులతో దీపావళి సంబరాలు జరుపుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఆ నరకాసురుడిని అంతం చేసుకున్నందుకు దీపావళి జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు నయా నరకాసురుడు రేవంత్ రెడ్డి వచ్చారని, ఈ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళి అని చెప్పారు హరీష్ రావు. కంటికి రెప్పలాగా ఉండాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. హైదర్షా కోట ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన. ఇండ్లందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు, బ్యాంకుకు వెళితే అప్పులు వచ్చే అవకాశం లేదు, ఆ ఇండ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాలు తన కాలంలో హైదరాబాద్ లో 1,00,000 ఇల్లు కూల్చింది తప్ప ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆనాడు నరకాసురుణ్ణి వధిస్తే ఆ ప్రజలందరూ కూడా దీపావళి ఆ సంతోషంగా జరుపుకున్నారు. ఈ నయా నరకాసురుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడ విరగడైనాడే తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి దీపావళి. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం అనేది కంటికి రెప్పలా. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్న ప్రభుత్వం పెద్దల ఇండ్ల జోలికి పోవడం లేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో 1,00,000 ఇండ్లు కూల్చారు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టారని, రేవంత్ పాలనలో అభివృద్ధి తిరోగమన దశలో పోతుందని విమర్శించారు హరీష్ రావు. కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదల్ని ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం జీవో 58, జీవో 59 తెచ్చి పేదలకు పట్టాలను ఇచ్చింది, పేదలకు గూడు కల్పించింది, భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ లో పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 1,00,000 ఇండ్లు కూల్చాడు. ఈయన కట్టింది ఒక్క ఇల్లు లేదు హైదరాబాద్ లో. ఆయన అందుకే సీఎం అంటే ఈ మధ్య నేను ఒక కొత్త పేరు పెట్టిన, కటింగ్ మాస్టర్. ఏంటంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ గారు కట్టిన దవాఖానలకు రిబ్బన్లు కత్తిరించుడు, కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ పథకానికి కటింగ్ పెట్టిండు, బతుకమ్మ దసరా పండుగకు చీరలు ఇచ్చే పథకానికి కటింగ్ పెట్టిండు. అంతకు మించి నువ్వు చేసింది ఏంది? హైడ్రా పెట్టినావు. హైడ్రా అనేది అందరికీ సమానంగా ఉండాలి. రేవంత్ రెడ్డి తమ్ముని భవనానికి ఒక న్యాయం, పొంగులేటికి ఒక న్యాయం, మహేందర్ రెడ్డి గారికి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం ఉంటుందా? కేసీఆర్ గారు ఏ రోజు కూడా